జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత 2025 సంవత్సరంలో మన రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు కలిగించిన ప్రెస్ మీట్ ఏదైనా ఉందంటే ఆమెదే. 2026లోను ఆ ప్రకంపనలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు గమనంలో ఉంచుకోవాలి. ఒకటి, బీఆర్ఎస్ రాజకీయంగా ఈమె మాటల ప్రభావం ఎట్లా ఎదుర్కోబోతున్నది. రెండోది, స్వతహాగా తన రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది. ఈ 2 విషయాలే. ఇన్నాళ్లుగా కవిత కేసీఆర్ చుట్టుముట్టున్న వారిపైన, కుటుంబ సభ్యులపైన, బంధువులపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ రావటం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ రావడం, ఆ వార్తలకు ఆ మేరకు ప్రాధాన్యత కూడా ఉన్నది. కానీ తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య, బీఆర్ఎస్ అధినేత సభలో విపక్ష నేత కేసీఆర్ సభకు హాజరు కావాల్సిందేనని, కాకుంటే బీఆర్ఎస్ రాజకీయంగా తన ఉనికిని కూడా ఆమె ప్రశ్నించడం, తప్పు చేయనప్పుడు సభకు ఎందుకు రాకూడదు, ఎందుకు రాలేదు, ఇట్లా ప్రశ్నించడం. అంటే ఇన్నాళ్ళు మాట్లాడిన మాటలు నేరుగా కేసీఆర్నే కేంద్రంగా చేసుకొని కవిత మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా, పార్టీ వ్యవస్థాపకులుగా, మాజీ ముఖ్యమంత్రిగా ఈ మొత్తం పరిణామ క్రమంలో ఒక పార్టీ ఆధారంగా తన తండ్రి నిర్మించిన ఓ రాజకీయ ఆలోచన నుంచి దాన్ని ఆధారంగా చేసుకొని కవిత ఎదగడం. ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ సమాంతరంగా జాగృతి అనే సంస్థ కూడా కవిత నడిపింది. అంటే ఆమెకు స్వతహాగా చొరవ ఉన్నది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఆ స్పాంటినిటీ ఉన్నది, కాబట్టి నిలబడగలిగింది. అంతవరకు ఓకే. కానీ వాళ్ళ రాజకీయ పార్టీ నుంచి ఆమె ఎక్స్పెల్ కావడం, ఆ పార్టీ పైనే టార్గెట్ చేసి విమర్శలు చేయడం ఇవంతా కనబడుతున్నది. తన ఎదుగుదలకు కారణమైన రాజకీయ పార్టీ, తనకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చిన పార్టీ అధినేత, వారిపైన కూడా విమర్శలు చేయడం అని అంటే, ఇన్నాళ్ళుగా బీఆర్ఎస్ లేదా ఆనాడు టీఆర్ఎస్ అందులో ఉన్న సమూహమే కవిత కండగా నిలబడుతూ వచ్చింది. ఆమెకు గతంలో ఉన్న మద్దతు మెల్లమెల్లగా తగ్గుతూ ఉన్నది. అప్పటికే కవిత 1-2 ప్రెస్ మీట్ల సందర్భంలోనే అన్నాళ్ళుగా ఆమెతో కొనసాగుతూ వస్తున్న వాళ్ళు తాము పక్కకు జరుగుతున్నామని చెప్పటం. అంటే రాజకీయంగా బీఆర్ఎస్కు మనకు లోకల్ బాడీ ఎన్నికల్లో, మొన్నటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఆ మేరకు ఆ ప్రభావం ఉన్నది, కాదనేది కాదు. పైగా ఆమె ఆ పార్టీకి సంబంధించి ఉండి, కుటుంబ సభ్యురాలైండి, ఆమె వారిపైన చేస్తున్న విమర్శలు ఒక రాజకీయ పార్టీ పైన మరో రాజకీయ పార్టీ నేత చేస్తున్న, ఒక విపక్ష నేత చేస్తున్న ఆరోపణలుగా చూడడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య వివాదంగానే చూస్తున్నాడు తప్ప రాజకీయంగా ఆమె ప్రభావం చూపించబోతున్నది, రాజకీయంగానే నిలేస్తున్నారనే భావన ప్రజల్లో కలగడం లేదు. అంటే రేపు కవిత ఒక రాజకీయ పార్టీ నిర్మించి ఆమె బలంగా నిలబడాలనుకున్నప్పుడు వారు అధికార పక్షాన్ని కాకుండా విపక్షాన్ని విమర్శిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని సమస్యల వారీగా ప్రశ్నించుకుంటే గనక పబ్లిక్లో ఆమె ఇమేజ్ ఒక రకంగా ఉండేది. 2 ఏళ్ళైంది అధికారం పోయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తున్నది. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ని మాట్లాడుతున్నారు అన్నప్పుడు మాట్లాడవలసింది అధికారంలో ఉన్న వారిని, అధికారం కోల్పు అంశం విపక్షాన్ని మాట్లాడుతున్నారు. రెండోది, ఈమె తీసుకున్న ఎజెండాలో కూడా ఒకసారి బీసీల సమస్యని, ఒకసారి ఉద్యమకారుల సమస్యని, ఏదో ఒక సమస్య తీసుకొని చివరి ముగింపు లాజికల్ కన్క్లూజన్ వచ్చి ఉంటే గనక పబ్లిక్లో ఒక ఇమేజ్ ఎస్టాబ్లిష్ అయి ఉండేది. అట్లా జరగడం లేదు. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ పైన విమర్శలు చేయడం వలన, కేసీఆర్ టార్గెట్ రాజకీయ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నదో అని ఒక మాట అనడం వలన ఇన్నాళ్ళుగా మాట్లాడుతూ వస్తున్న మాటలకు ఇవాళ కవిత మాట్లాడిన మాటలు పార్టీ నుంచి లేదా కుటుంబం నుంచి దాటి బయటికి వెళ్ళిపోయారు అనేది ఒక భావన. రెండోది, రాజకీయంగా ఆమెకు ఇప్పుడు చేస్తున్న కామెంట్లు తనకు లాభించే అవకాశం లేదు. పైగా కవిత రాజకీయ జీవితానికి ఇబ్బందికరంగా కూడా పరిణమిస్తాయనే భావన చాలా మందిలో ఉన్నది. మరి ఆమె ఏ సూచన, ఏ సలహా ద్వారా వెళ్తున్నారో తెలియదు. కానీ ఎంతగా బీఆర్ఎస్ గురించి మాట్లాడుతుంటే మొదలు ఉన్నంత ఆసక్తి, మొదలు ఉన్నంత చర్చ పబ్లిక్లో ఇవాళ లేదు. అది నానాటికి తగ్గిపోతున్నది. ఎందువల్ల? ఇందాక నేను చెప్పినట్లుగా ఈమె ఒక రాజకీయ పార్టీ నిర్మించి ఒక అధికార పక్షాన్ని విమర్శిస్తే గనక, ప్రజా సమస్యలపైన నిలబడి మాట్లాడితే గనక ఆ ఇమేజ్ వేరే ఉండేది, ఆ చర్చ వేరే ఉండేది. కాబట్టి ఇవాళ ఆమె ఒక పరిధికి పరిమితమయ్యి
ఒకానొక అంశాన్ని పదే పదే మాట్లాడడం వలన ఆ అంశానికి ఉన్న ప్రాధాన్యత, ఆ అంశానికి సంబంధించిన రాజకీయ కొనసాగింపు చర్చ అది ఆగిపోయినట్లే అనిపిస్తున్నది. అంతిమంగా కవితకు రాజకీయంగా లాభించడానికంటే బహుశా టీఆర్ఎస్‌కు నష్టము. ఇదే సందర్భంలో టీఆర్ఎస్‌కి ఎంతనో అంతగాకపోయినా కవితకు కూడా నష్టం జరిగే సూచనలు ఎక్కువగా కనబడుతున్నది.